నంద్యాల జిల్లా జనగామపల్లి పట్టణంలో సబ్ పోస్ట్ ఆఫీసులో దొంగలు పడి ఆఫీసులో డబ్బులు కనబడకపోవడంతో నిరాశపడి వెళ్లిపోయారు. పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ఖాతాదారులు డిపాజిట్ చేసిన 8,16,000 నగదు ఆఫీసులోనే ఉంచి సిబ్బంది యథావిధిగా వెళ్లిపోయారు. ఆఫీసుకు వచ్చిన స్వీపర్ వెనుక డోరు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి సూపర్ పోస్ట్ ఆఫీసర్కు సమాచారం అందించారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన పోస్ట్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలు పడినట్లు గుర్తించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూ సిబ్బందితో లోపలికి వెళ్లేసరికి ఆఫీసులో పాత ట్రంక్ పెట్టెలో ఉన్నటువంటి 8,16,000 నగదు అలానే ఉంది. రాత్రి దొంగలు పడిన విషయం వాస్తవమని, నగదు కోసం దొంగ అన్ని చోట్ల శోధించినట్లు సిఐ కృష్ణయ్య యాదవ్ తెలిపారు. పాత ట్రంక్ పెట్టెలో నగదు ఉండకపోవచ్చునని భావించి దాన్ని చూడకుండా దొంగ వెళ్లిపోయినట్లు సిఐ తెలిపారు. ఫోటోస్ వీడియో తీసుకో అయిపోయిందా తర్వాత సార్ క్యాష్ పైన చేయండి సార్ క్యాష్ పైన పెట్టుకుని తాళం తిందండి అవసరం లేదు తాళం ముందు వేసినారు కదా వేయలేదా ఏం లేదా బీరువా వేసి